వాళ్ళకి కొన్ని అడిషనల్ పోస్టులు ఏదైతే కొత్త డిస్ట్రిక్ట్ ఫామ్ అయిన తర్వాత కూడా ట్రాన్స్కోలో కొన్నిట్లో కూడా మనం పోస్టులు ఫామ్ చేయలేదు, పోస్టులు శాంక్షన్ చేయలేదు కాబట్టి అవి కూడా ఫామ్ చేసి కొన్ని అడిషనల్ పోస్టులు క్రియేట్ చేయాలి. చాలా మంది 30-40 సబ్స్టేషన్లు ఒక డివిజన్ లెవెల్లో కోఆర్డినేట్ చేయడం, మానిటర్ చేయడం చాలా కష్టంగా ఉంది కాబట్టి కొత్త పోస్టులు క్రియేట్ చేస్తే మనకు మానిటరింగ్ ఎక్కువగా ఉంటుంది. ఫెయిల్యూర్ అనేది లైన్స్ కానీ బ్రేక్ డౌన్స్ అడిగినప్పుడు కూడా ఇమీడియట్ గా అటెండ్ కావచ్చు. పవర్ ట్రాన్స్ఫార్మర్ మెయింటెనెన్స్ బాగుంటుంది కాబట్టి మన కన్స్యూమర్స్ మెరుగైన సేవలు అందించడానికి అదే డిస్కమ్ లో కూడా డెఫినెట్ గా పోస్టులు శాంక్షన్ చేయాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే చాలా మంది రిటైర్ అవుతున్నారు, ఏదైతే ఆర్టిజన్స్ ఉన్నారో వాళ్ళు రిటైర్ అయినప్పుడు వాళ్ళ ప్లేస్ లో రిక్రూట్మెంట్ అనేది మెకానిజం మన దగ్గర లేదు. అది కూడా ఒక మెకానిజం కూడా మీరు ఆలోచించాల్సిందిగా మేము ముందుస్తున్నాం సార్. ఓఎండ్ఎం స్టాఫ్ మిగతా ఇంజనీర్స్ రిటైర్ అయినప్పుడు ఆ వేకెన్సీస్ రిక్రూట్మెంట్ చేస్తున్నాం, కానీ ఆర్టిజన్స్ రిటైర్ అయినప్పుడు వాళ్ళ ప్లేస్ లో మనం రిక్రూట్మెంట్ జరగట్లేదు. అది కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. మరి ఒక ముఖ్య విషయం మనం ఫేస్ చేస్తున్నది డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ లో ఏం సార్ అంటే మనం ఎవ్రీ ఇయర్ 100 కొద్ది కొత్త సబ్స్టేషన్లు మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం సార్. కానీ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు వాటిని సబ్స్టేషన్స్ నడపాలంటే మనకు 4 ఆపరేటర్లు కావాలి రౌండ్ ద క్లాక్ నడపాలంటే. ఆ ఆపరేటర్స్ రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల ఫీల్డ్ లో ఉన్న జేఎల్ఎంస్ కానీ ఫీల్డ్ లో ఉన్న ఆర్టిజన్స్ కానీ మనం సబ్స్టేషన్స్ కు డైవర్ట్ చేయడం వల్ల ఫీల్డ్ లో మన కస్టమర్ సర్వీస్ అందించాల్సిన యొక్క ఎంప్లాయీస్ అందరూ కూడా అటు డైవర్ట్ చేయడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఓవర్ బర్డెన్ అవుతున్నారు ఎగ్జిస్టింగ్ స్టాఫ్. మనం ఇన్ టైమ్ లో సర్వీసెస్ కూడా అందించలేం కాబట్టి ఈ యొక్క సబ్స్టేషన్స్ కొత్త సబ్స్టేషన్స్ వచ్చినప్పుడు కంపల్సరీ ఒక 4 ఆపరేటర్ శాంక్షన్ ఈ సబ్స్టేషన్ శాంక్షన్ తో పాటే ఇచ్చే మెకానిజం డెవలప్ చేయాలని చెప్పేసి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. సేమ్ ప్రాబ్లం ట్రాన్స్కోలో కూడా ఉంది సార్. జెన్కోలో అయితే పవర్ స్టేషన్స్ మనం శాంక్షన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మ్యాన్ పవర్ కూడా శాంక్షన్ అవుతుంది, మ్యాన్ పవర్ వస్తుంది. వేరే ట్రాన్స్కోలో సబ్స్టేషన్ 480 kV కానీ 220 kV కానీ 130 kV కానీ వచ్చినప్పుడు శాంక్షన్ తో పాటు మ్యాన్ పవర్ శాంక్షన్ కాకపోవడం వల్ల అక్కడ ఇంజనీర్స్ డైవర్ట్ చేసి మళ్ళీ దాన్ని సబ్స్టేషన్స్ రన్ చేయాల్సి వచ్చింది. అక్కడ కూడా సేమ్ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఈ ట్రాన్స్కోలో డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ లో సబ్స్టేషన్ తో పాటు మ్యాన్ పవర్ శాంక్షన్ చేయాలి, దానికి అనుగుణంగా రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అట్లనే ట్రాన్స్కోలో చాలా రోజులుగా ప్రమోషన్స్ కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి సార్. ఏడీ కేడర్ లో అయితే శాంక్షన్ పోస్ట్ ఉన్నా కూడా ప్రమోషన్స్ రాలేదు. అవి కూడా తొందరలో సెటిల్ చేయాలని చెప్పేసి కూడా సీఎండీ ట్రాన్స్కో గారికి మీ ముందు విన్నవించుకుంటున్నాం సార్. చాలా మంది ఈ యొక్క ఎంప్లాయీస్ బైఫర్కేషన్ ప్రాసెస్ లో చాలా మంది ఇంజనీర్స్ కి రివర్షన్ ఇవ్వడం జరిగింది సార్. ఎందుకంటే ఆంధ్ర నుండి కొంతమంది ఎంప్లాయీస్ ఇక్కడికి రావడం వల్ల ఇక్కడ పోస్ట్ లేకపోవడం వల్ల ఆల్రెడీ ప్రమోట్ అయి పనిచేస్తున్న కేడర్ నుండి రివర్షన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి మొన్న మీరు డిప్యూటీ సీఎం గారు ఇనిషియేషన్ తీసుకొని ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అలాగే డిస్కమ్ సీఎండీస్ ట్రాన్స్కో సీఎండీ ఇనిషియేషన్ తీసుకొని మీరు ప్రమోషన్స్ ఇప్పించడం వల్ల చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ప్రమోషన్స్ ఇప్పించడం వల్ల దాంట్లో ఒక 50% ప్రమోషన్స్ వచ్చినాయి సార్. కానీ ఇంకొక 50% పెండింగ్ లో ఉన్నారు. వాళ్ళకు కూడా మీరు ఏదో విధంగా ప్రమోషన్స్ ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఈ యొక్క ప్రమోషన్స్ విషయంలో అయితే డెఫినెట్ గా డిప్యూటీ సీఎం గారికి మనం అందరం రుణపడి ఉండాలి. ఎందుకంటే కోర్టులో కేసు ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా ఆర్గనైజేషన్ ఇంట్రెస్ట్ ప్లస్ ఎంప్లాయీస్ కూడా చాలా రోజుల నుండి అడుగుతున్నారు కాబట్టి మీరు ఏదో ఒకటి చేయండి అని చెప్పేసి మన యొక్క సీఎండీస్ చెప్పడం, అలాగే మన డిస్కమ్ సీఎండీస్ కానీ ట్రాన్స్కో సీఎండీ మనం ఇక్కడ సందీప్ కుమార్ సుల్తానే సార్ కూడా మనం థ్యాంక్స్ చెప్పాలి. సార్ ఆ రోజు ఇన్ఛార్జ్ ఉన్నప్పటికీ కూడా ఆ రోజు ప్రమోషన్ సార్ సంతకం పెట్టిండు కాబట్టి మనం ఇంతమంది 1000 మంది 5000 మంది ప్రమోషన్ తీసుకోగలిగినాం. మీకు స్పెషల్ థ్యాంక్స్ సార్. మీరు ఆ రోజు ఇన్ఛార్జ్ అరేంజ్మెంట్ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ప్రమోషన్స్ ఇప్పించినందుకు, అలాగే బ్యాలెన్స్ కూడా మీరు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అట్లానే మిగతా చిన్న ఇష్యూస్ డెఫినెట్ గా మేము మీతో కలిసినప్పుడు మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అలాగే జెన్కోకు సంబంధించిన కూడా రివర్టెడ్ ఇంజనీర్స్ ఉన్నారు. అలాగే 8 ప్రమోషన్స్ ఇస్తున్నాయి కదా సార్. చిన్న కోర్టు కేసు వల్ల వాళ్ళకు ప్రమోషన్స్ ఇచ్చి 3-4 నెలలైనా కూడా పోస్టింగ్ వెళ్ళని పరిస్థితి ఉంది. మనకు వైటీపీఎస్ పవర్ స్టేషన్ ఆల్రెడీ 2 యూనిట్లు కమిషన్ అయి ఉన్నాయి. అది రన్ చేయాలంటే అక్కడ ఉన్న మెయింటెనెన్స్ ఇంజనీర్లు షిఫ్ట్ లో మెయింటెనెన్స్ చేస్తూ షిఫ్ట్ లో కూడా వాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి కొంత ఇబ్బంది ఉంది. కాబట్టి అక్కడ ఈ యొక్క 8 ప్రమోషన్ వచ్చిన వాళ్ళకి మీరు కొద్దిగా లీగల్ గా దాన్ని అడ్వకేట్ జనరల్ గారితో మాట్లాడే విధంగా అది జడ్జిమెంట్ రిజర్వ్ అయ్యింది, బట్ జడ్జిమెంట్ రావట్లేదు. కాబట్టి దాన్ని కొద్దిగా మీరు చొరవ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళకు ప్రమోషన్స్ ఇస్తే డెఫినెట్ గా కొత్తగా రిక్రూట్ అయిన ఇంజనీర్స్ కూడా వాళ్ళ ప్లేస్ లో వేసే అవకాశం ఉంటుంది. డెఫినెట్ గా మరొకసారి మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్ డిప్యూటీ సీఎం గారికి. మొన్నే ఈ మధ్యనే సారు 270 మంది అసిస్టెంట్ ఇంజనీర్లకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. డెఫినెట్ గా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అది ఆ రోజు కూడా మనం సార్ థ్యాంక్స్ చెప్పడం జరిగింది. ఇక్కడ సెక్రటరియట్ ముందే ప్రోగ్రామ్ పెట్టి ఇవ్వడం జరిగింది. సో ఆ అసిస్టెంట్ ఇంజనీర్స్ రావడం వల్ల జెన్కో డెఫినెట్ గా స్ట్రెంత్ అయింది సార్. మన యూనిట్స్ సక్రమంగా నడవడానికి మెయింటైన్ చేయడానికి దోహదపడుతుంది. కాబట్టి మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అట్లనే ఇక ట్రాన్స్ఫర్స్ కూడా లాస్ట్ ఇయర్ ట్రాన్స్ఫర్స్ కాలేదు, ఎందుకంటే సమ్మర్ వచ్చింది గవర్నమెంట్, అదే ట్రాన్స్ఫర్స్ కాలేదు. కాబట్టి ఈ ఇయర్ కంపల్సరీ ఫిబ్రవరి మార్చిలోనే గైడ్ లైన్స్ ని తయారు చేసి జెన్కోలో ముఖ్యంగా ట్రాన్స్ఫర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. చాలా మంది వివిధ ప్లాంట్ల నుండి ఒక ప్లాంట్ నుండి ఒక ప్లాంట్ కి, అలాగే ప్లాంట్ల నుండి విద్యుత్ సోదకి ట్రాన్స్ఫర్స్ కోరుతున్నారు. కాబట్టి ఆ ట్రాన్స్ఫర్స్ కూడా ఇచ్చే విధంగా గైడ్ లైన్స్ ఇవ్వాలి. అలాగే ట్రాన్స్కోలో కొన్ని రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి జెన్యున్ గ్రౌండ్స్ మీద, అలాగే డిస్కమ్స్ లో కూడా కొన్ని ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. కాబట్టి అవి ఒక పాలసీ ద్వారా ఇచ్చే విధంగా చూడాలని కోరుతున్నారు సార్. మరొక ముఖ్య విషయం, ఈ యొక్క ఎన్పీడీసీఎల్ లో చాలా అన్యూజ్డ్ పోస్ట్ ఉన్నాయి సార్.
దాంట్లో అక్కడ ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్ ఉంది, ఆ సీఎండీ గారు కూడా రికమెండ్ చేశారు. సో అది గవర్నమెంట్ లెవెల్లో ఉంది కాబట్టి మీరు ఒక మాట ఆ యొక్క ఫైల్ అప్రూవ్ అయ్యే విధంగా చూస్తే డెఫినెట్ గా ఇమ్మీడియట్ గా అక్కడ కొన్ని పోస్టులు శాంక్షన్ చేసుకుంటే అక్కడ కొంతమంది ప్రమోషన్ వస్తుంది. అదేవిధంగా మెయిన్ అక్కడ ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఆ యొక్క ఎన్పీడీసీఎల్ అన్యూజ్డ్ పోస్టులు శాంక్షన్ అయ్యే విధంగా చూడాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అందరి తరపున మరొక మంచి ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే విన్నపం, మీరు ఆర్టీఎస్ లో అయితే పవర్ ప్లాంట్ నిర్మాణం చేద్దామని డెసిషన్ పాత మూతపడిన పవర్ ప్లాంట్ ప్రాంతంలో డెఫినెట్ గా ఒక 800 మెగావాట్స్ పవర్ ప్లాంట్ నిర్మించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. కాకపోతే మీకు తెలుసు ఎంప్లాయీస్ అందరూ ఎమోషనల్ గా ఒక బాండింగ్ ఉంది కాబట్టి ఆర్టీఎస్ కి అది జెన్కో ద్వారానే నిర్మాణం అయితే బాగుంటుంది అని చాలా సందర్భాల్లో మీకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు కూడా చాలా సందర్భాల్లో మీకు జెన్కో ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేదు కాబట్టి నేను అలా చెప్తున్నాను, మీరు చేయగలిగితే ప్రాబ్లం లేదు అన్నారు కాబట్టి దాని మీద కూడా మీరు మరొకసారి రీకన్సిడర్ చేయాలని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. డెఫినెట్ గా దాని మీద కూడా ఎంప్లాయీస్ ఇంజనీర్స్ అందరూ కూడా చాలా ఎదురు చూస్తున్నారు సార్. సో దీస్ ఆర్ ద ఇష్యూస్ కొన్ని ఉన్నాయి సార్. డెఫినెట్ గా ఏదో ఒక సమయంలో మేనేజ్మెంట్ కూడా మాకు సమయం ఇచ్చి అసోసియేషన్ కు అలాగే జేఏసీ కూడా సమయం ఇచ్చి ఈ యొక్క ఇష్యూ సాల్వ్ చేస్తే డెఫినెట్ గా గవర్నమెంట్ పాలసీస్ ఈ యొక్క అసోసియేషన్ సార్ ఇది ఎవరికి అఫిలియేటెడ్ కాదు సార్. మేము వీఆర్ అఫిలియేటెడ్ టు ఓన్లీ ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్. ఏదైతే ఆల్ స్టేట్స్ లలో ఇంజనీర్స్ ఫెడరేషన్స్ ఉంటాయో వాళ్ళకి రిప్రజెంట్ చేసి ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్ అఫిలియేట్ అయి ఉంటాం. సో నాన్ పొలిటికల్ అఫిలియేషన్ కాబట్టి డెఫినెట్ గా మీరు ఇచ్చే ఏ డైరెక్షన్స్ అయినా కూడా మేము 100% ఫుల్ఫిల్ చేయడానికి సాల్వ్ చేయడానికి మేము అందరం కూడా కట్టుబడి ఉంటాం సార్. ఇంకొక రిక్వెస్ట్ సార్, ఇది ఆల్రెడీ మీ నోటీస్ లో కన్సిడరేషన్ లో ఉంది. చాలా రోజుల నుండి మా సీనియర్ ఇంజనీర్స్ చీఫ్ ఇంజనీర్స్ చాలా మంది డైరెక్టర్స్ అపాయింట్మెంట్ ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తున్నారు. చాలా మంది అప్లై చేసుకుని కూడా ఉన్నారు కాబట్టి మీరు ఆ యొక్క డైరెక్టర్స్ అపాయింట్మెంట్ కూడా ఇప్పిస్తే విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ సార్. ఇంకొద్దిగా ఆర్గనైజేషన్ ఇంకొద్దిగా మేము ఎప్పుడైనా ప్రతిసారి సీఎండీ గారిని కలవాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి డైరెక్టర్స్ ఎక్స్క్లూజివ్ గా ఉంటే ఇండిపెండెంట్ గా రెగ్యులర్ డైరెక్టర్స్ ఉంటే మేము కూడా వాళ్ళని కలిసి కొన్ని రిప్రజెంట్ చేసుకోవచ్చు ఆర్గనైజేషన్ ఇష్యూస్ అలాగే ఆపరేషనల్ ఇష్యూస్. కాబట్టి అది కూడా తొందరగా మీరు డైరెక్టర్స్ అపాయింట్మెంట్ అయ్యే విధంగా చూడాలని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. మళ్ళొకసారి బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఈ యొక్క అందరు ఇక్కడ ప్రజెంట్ అయిన ఇంజనీర్స్ అందరి తరపున అలాగే ఇక్కడికి రాలే వివిధ కారణాల వల్ల, ఎందుకంటే మనం పవర్ సెక్టార్ లో ఎవ్వరు అందరూ కూడా 100% ఒకసారి మనం ఎక్కడికి పోలేము. షిప్ లో ఉండాలి, మెయింటెనెన్స్ ఉండాలి, కంపల్సరీ మనం స్టాఫ్ కంపల్సరీ అక్కడ ఉంచి రావాలి కాబట్టి వాళ్ళందరి తరఫున కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. డెఫినెట్ గా మీకు హామీ ఇస్తున్నాం సార్. పవర్ ఇంజనీర్స్ అందరూ కూడా మీతో ఉంటారు, గవర్నమెంట్ తో ఉంటారు. మీరు ఏ ఒక్క రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చినా కూడా డెఫినెట్ గా మేము 100% పనిచేస్తున్నాం సార్. పనిచేస్తామని కూడా చెప్తున్నాం సార్. మాకున్న చిన్న చిన్న ఇష్యూస్ మీ యొక్క పెద్ద మనసు ఈ యొక్క సాల్వ్ చేస్తారని కూడా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. డిప్యూటీ సీఎం గారు యాక్చువల్గా రావడంతోనే చెప్పారు నాకు ఎక్కువ సమయం లేదు, తొందరగా వెళ్తా అని చెప్పారు. బట్ మన్నించాలి సార్, ఎందుకంటే అందరూ కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి కొన్ని విషయాలు చెప్పాల్సి వచ్చింది. డెఫినెట్ గా ఇప్పుడు ఐ రిక్వెస్ట్ హానరబుల్ సీఎండీ ట్రాన్స్కో శ్రీ కృష్ణ భాస్కర్ గారు టు సేవ్ ఫ్యూ వర్డ్స్ ప్లీజ్. గౌరవనీయులు రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి, గౌరవనీయులు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి అందరూ ఎస్పీడీసీఎల్, ఎంపీడీసీఎల్ మరియు ట్రాన్స్కో జెన్కో డైరెక్టర్స్ వారందరికీ, ముఖ్యంగా పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ నుంచి పెద్ద సంఖ్యలో మీరందరూ నమోదైన వాళ్ళందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. మీకు ఇక్కడ చెప్పినట్టుగానే ఇక్కడ వచ్చే ముందు ఆలస్యం ఎందుకైందంటే గౌరవ డిప్యూటీ సీఎం గారు రాష్ట్ర పవర్ సిచ్యువేషన్ మీద మైన్యూట్ డీటెయిల్లో సమ్మర్ యాక్షన్ రివ్యూ చేయడం జరిగింది. రివ్యూ చేసి కూడా మన ఇంజనీర్స్ ఒక ప్రిపరేషన్ కూడా సుదీర్ఘంగా ఆయన రివ్యూ చేయడం జరిగింది. దాని తర్వాత ఉన్న ప్రిపరేషన్ కూడా వారు అభినందించడం జరిగింది. తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో వచ్చే కాలంలో సాధారణంగా ఇప్పుడు ఏమైందంటే ముందు కన్నా ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ కూడా సమాజంలో పెరిగింది. మనకి ఇదివరకు అయిన చిన్న ట్రిప్స్ కూడా ఇప్పుడు అవ్వకూడదనే ఆలోచనలో చాలా మంది ఉన్నారు కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి. మీకున్న నైపుణ్యత, యు ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ కోర్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ. ఆ నైపుణ్యతను మీరు తప్పకుండా వెలుగులోకి తీసుకురావాలి. ఈ సమ్మర్లో మనకి ఇబ్బంది రాకూడదు. సమ్మరే కాకుండా వచ్చే 5 నుంచి 10 సంవత్సరాల్లో కూడా దేశ స్థాయిలో లేదా అంతర్జాతీయ స్థాయిలో ఒక మెట్టు ముందుకే వెళ్లాలని మీ అడుగుదారులో మేము ముందుకు వెనకాల వచ్చి ఎట్టి పరిస్థితుల్లో మీరు మాకు యూ షుడ్ షో అస్ ద ఇన్స్పిరేషన్ అని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసినందుకు కృతజ్ఞతలు చేసుకుంటాం. జనరల్ సెక్రటరీ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. గౌరవ డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమ్ మల్లు గారికి, అదేవిధంగా సిఎండి జెన్కో అండ్ జనరల్ సెక్రటరీ సుల్తానియా సార్ గారికి, అదేవిధంగా మన
కృష్ణ భాస్కర్ సార్ గారికి, మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, మిగతా ఆఫీసర్లందరికీ కూడా ఈరోజు నిజంగా కూడా వచ్చినందుకు, డిప్యూటీ సీఎం గారు వచ్చినందుకు ధన్యవాదాలు సార్. సార్కు మనం పోయి రిక్వెస్ట్ చేసినాం, సార్ ఇంజనీర్స్ అంతా కూడా ఒక్కసారి మిమ్మల్ని అడ్రస్ చేస్తే, మీరు అడ్రస్ చేస్తే బాగుంటుంది సార్. ఫీల్డ్ లెవెల్లో చాలా మంచిగా పనిచేస్తున్నారు, ఇంత ముందు కన్నా ఎక్కువ మెరుగైన సప్లై కన్స్యూమర్స్ కి ఇస్తున్నారు. మీరు ఒకసారి అడ్రస్ చేస్తే కొంచెం ఎనర్జీ అయితే ఇస్తారు సార్. కంపల్సరీ మన ఆర్గనైజేషన్ కు, మన స్టేట్ కు, మన కన్స్యూమర్స్ అందరికి కూడా 24 గంటలు సప్లై ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు సార్ అని చెప్పగానే డెఫినెట్ గా నేను వస్తానని చెప్పినందుకు నిజంగా ఒక సార్కి, డిప్యూటీ సీఎం గారికి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. సార్ నెట్వర్క్ తో పాటు డిస్కమ్స్ లో ఆల్రెడీ సబ్స్టేషన్స్ ఎక్స్పాన్షన్ నడుస్తుంది, ట్రాన్స్కో ఎక్స్పాన్షన్ కూడా ఏదైతే కన్స్యూమర్స్ కు రిక్వైర్మెంట్ ప్రకారం నడుస్తుంది సార్. జెన్కో నుంచి మాత్రం మనం కొన్ని ప్రాజెక్టులు చేపట్టాలి సార్. ఈ థర్మల్ ప్రాజెక్టులు కేటీపీఎస్ కావచ్చు, కేటీపీపీ కావచ్చు, అట్లనే ఆర్టీఎస్ కావచ్చు. ఇక్కడ ల్యాండ్ కూడా అవైలబుల్ ఉంది సార్, అది కొంచెం థర్మల్ ప్లాంట్ చేపట్టాలని మీ సందర్భంగా కోరుతున్నాను సార్. సార్ అదేవిధంగా ఒక 4000 ఎకరాలలో మనం సోలార్ పెట్టేందుకు జెన్కో ల్యాండ్స్ కూడా అన్ని అవైలబుల్ ఉన్నాయి సార్. రివర్స్ పంపింగ్ కూడా అవైలబుల్ ఉంది సార్. కొంచెం జెన్కోను కూడా ఇంతకుముందు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కేటీపీపీ స్టేజ్ 1 and 2 అట్లనే కేటీపీఎస్ 800 కూడా సార్ తీసుకొచ్చి జెన్కోను కాపాడింది సార్. మీరు కూడా మీకు అందరికి ఒకసారి మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మన ప్రభుత్వ రంగ సంస్థ అయినట్టు జెన్కో ద్వారానే పవర్ ప్లాంట్లు కడితే బాగుంటుంది అనేది మీ సందర్భంగా కోరుతున్నాను సార్. సో ఇష్యూస్ అన్ని కొన్ని ఉన్నాయి సార్, మీకు ఆల్రెడీ రిప్రజెంటేషన్ రూపంలో ఇప్పుడు ఇచ్చా సార్. ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అందరికీ పెన్షన్ ఇవ్వాలని చెప్పి స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ మీరు ఒక డిసిషన్ తీసుకున్నారు సార్. దాంట్లో మా దగ్గర ఏంటంటే 1999లోనే ఆగిపోయింది సార్. అది ఒక 1999 నుండి 2004 వరకు ఆగింది సార్. ఆ ఎంప్లాయీస్ కి కొంచెం ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. అట్లే అడిషనల్ పోస్టులు డిస్కమ్లో, ట్రాన్స్కోలో అడిషనల్ పోస్టులు ఇవ్వలేదు సార్. ఆ పోస్టులు కూడా కొంచెం శాంక్షన్ చేస్తే బాగుంటుందనే సార్. ఎస్పెషల్లీ రివర్ట్ ఇంజనీర్స్ ఇష్యూ సార్. పాపం 7 సంవత్సరాలు సర్వీస్ చేసి ట్రాన్స్కో జెన్కోలో రివర్ట్ అయిన ఇంజనీర్స్ ఉన్నారు సార్. వాళ్ళని కంపల్సరీ కన్సిడర్ చేసి పెద్ద మనసుతోని కొంచెం ప్రమోషన్స్ ఇప్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. అట్లనే ట్రాన్స్పోర్ట్ 2012 బ్యాచ్ ప్రమోషన్స్ పెండింగ్ ఉన్నాయి సార్. పోస్టులు కూడా 550 పోస్టులు ఉన్నాయి సార్. వాళ్ళకు కూడా కొంచెం ప్రమోషన్స్ ఇప్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. అట్లే అసిస్టెంట్ ఇంజనీర్స్ ట్రాన్స్కోలో రిక్రూట్మెంట్ 2017 నుంచి లేదు సార్. అది కూడా కొంచెం టేకప్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. అట్లనే జెన్కో, ట్రాన్స్పోర్ట్, జెన్కోలో మాత్రం రివర్టెడ్ ఇంజనీర్స్ మాత్రం కొంచెం మనసు పెట్టి మీ దగ్గరికి ఆల్రెడీ చాలా దఫాలుగా వాళ్ళందరూ వచ్చి కూడా రిక్వెస్ట్ చేశారు సార్. నిజంగా కూడా వాళ్ళ సొసైటీలో కొంచెం ఇన్ఫ్లేషన్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళందరికీ ప్రమోషన్ వచ్చే విధంగా కొంచెం చూడండి సార్. అట్లనే 2012 బ్యాచ్ జెన్కోలో ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళకు పోస్టింగ్ లేవు సార్, అది కూడా కొంచెం కన్సిడర్ చేయమని చెప్తున్నాను సార్. అట్లే 2010 బ్యాచ్ ఏఈ సివిల్ కూడా జెన్కోలో పెండింగ్ ఉన్నాయి సార్. వాళ్ళకు కూడా కొంచెం ప్రమోషన్స్ ఇప్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. సో మేము అడ్రస్ చేసి దానికి పిలిపించి మన సమస్యలు చెప్పొద్దు, కానీ ఎంప్లాయీస్ కోరిక మేరకు చెప్పాల్సిన అవసరం వచ్చింది సార్. ఎట్లయినా మీరు సానుకూలంగా సంబంధిస్తారని, ఈ అవకాశం మీరు వచ్చి నిజంగా కూడా ఇంజనీర్స్ అడ్రస్ చేస్తున్నందుకు మరొకసారి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. I request Honorable Principal Secretary, Energy Department, and also CMD TGETCO Sri Sandeep Kumar Sultania garu to address this. గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు గారికి, అదేవిధంగా సిఎండి ట్రాన్స్కో కృష్ణ భాస్కర్ గారికి, ప్రెసిడెంట్ తెలంగాణ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ శ్రీ రత్నాకర్రావు గారికి, అదేవిధంగా సెక్రటరీ జనరల్ సదానందం గారికి, అడిషనల్ సెక్రటరీ జనరల్ వెంకటేశ్వరు గారికి, అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీ జనప్రియ గారికి, ఇంకా మిగతా అధికారులకి, జెన్కో సంబంధించిన, అదేవిధంగా ట్రాన్స్కో, డిస్కామ్ సంబంధించిన డైరెక్టర్లకి, మిగతా ఇంజనీర్లకి అందరికీ నా నమస్కారం. మనం అందరికి తెలుసు, పవర్ అంటే విద్యుత్ మన అందరికీ కావాల్సిన సబ్జెక్ట్. అది మేము కన్జ్యూమర్గా కావచ్చు, మేము సప్లయర్గా కావచ్చు. యు ఆర్ ఎ సప్లయర్ యాజ్ వెల్ యాజ్ యు ఆర్ ఎ కన్జ్యూమర్.
మీ ఇంట్లో కూడా మీకు పవర్ సప్లై కావాలి. మీరు ఇప్పుడే మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి మీరు అందరూ హ్యాపీ న్యూ ఇయర్ విష్ చేశారు. మీరు అంటే హ్యాపీ న్యూ ఇయర్ అంటే బాగా జరగాలంటే మన పవర్ డిపార్ట్మెంట్ బాగా పని చేయాల్సింది అవసరం ఉంటుంది. ఎందుకంటే పవర్లో మన ఎక్కడైనా ఇంటరప్షన్ ఉంది అనుకోండి, డెఫినెట్గా మనకు ఎక్కడైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా మీరందరూ కష్టపడి ఈ సంవత్సరం ట్రాన్స్కో కానీ డిస్కౌంట్స్ కానీ వారందరూ వాళ్ళకి సంబంధించిన లోడ్ ఎన్హాన్స్మెంట్ కానీ సబ్ స్టేషన్ ఇంప్రూవ్మెంట్ కానీ అదేవిధంగా లోడ్ డైవర్షన్ కానీ వాళ్ళకి సంబంధించి బాగా పనిచేస్తున్నారు. ఇప్పుడే మన డిప్యూటీ సీఎం గారు ఎన్పీడీసీఎల్ సంబంధించిన సమ్మర్ ఎక్షన్ ప్లాన్ కూడా రివ్యూ చేయడం జరిగింది. వాళ్ళ డైరెక్టర్స్ లో వాళ్ళ వివరాలు ఇచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం గారు కూడా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. మన ఈ వచ్చే వేసవి కాలంలో మనమందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడైనా సమస్య వచ్చినప్పుడు మనం ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. మనం కొన్నిసార్లు ట్రిప్ అంటాం, మన ట్రిప్ అయిపోయింది, టెక్నికల్ సాంకేతిక కారణాల వల్ల ట్రిప్ అయిపోయింది మనం అంటాం. ట్రిప్ కొన్ని సందర్భంలో 2 నిమిషాల్లో కరెక్ట్ అయిపోతుంది, కొన్ని సందర్భాల్లో 15 మినిట్స్ 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ కూడా పడుతున్నాయి కొన్ని సందర్భాల్లో. కానీ అటువంటి సందర్భాల్లో ప్రజలు ఏమనుకుంటారు అంటే పవర్ కట్ అయిపోయింది అనుకుంటారు. వాళ్ళకి ట్రిప్ అవన్నీ మీకు ఈ చెట్లు పడిపోయింది లేదా ఏదో అయిపోయింది దానివల్ల ట్రిప్ అయింది, ప్రజలకి ఏంటో తెలుసు, వాళ్ళకి పవర్ కట్ అయింది, మా ఇంట్లో హాఫ్ అన్ అవర్ నుంచి పవర్ రావట్లేదు, అదే వాళ్ళు చెప్తారు, వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. ఇప్పుడు సమయంలో ఈ సోషల్ మీడియా కాలంలో వాళ్ళందరూ ఈ చక్కగా ఈ వాట్సాప్ లో ఫేస్బుక్ లో వీడియో తయారు చేసి అది వాళ్ళు ఇచ్చేస్తారు. మొన్న నాకు గుర్తుంది, ఒక నిజామాబాద్ లో అనుకుంటా నేను ఒక హాస్పిటల్లో 4 నిమిషాలు కరెంట్ ఒక ట్రిప్ అయినప్పుడు వాళ్ళు ఒక పెద్ద వైరల్ వీడియో తయారు చేసి హాఫ్ అన్ అవర్ నుంచి నిజామాబాద్ హాస్పిటల్లో కరెంట్ రావట్లేదు అని చెప్పి వాళ్ళు అంటే మీడియాలో అటువంటి సెన్సేషన్ సృష్టించడం జరిగింది. మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పవర్ అంటే ఎనర్జీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీవన్. పీపుల్ ఎక్స్పెక్టేషన్ పెరిగింది, ఆ ఎక్స్పెక్టేషన్ ప్రకారం మన మీద భారం కూడా పెరిగింది. కానీ ప్రభుత్వం అంటే చిత్తశుద్ధితో మీ అందరికీ ఏదో కావాలని ఆ సహకారం ఇచ్చి ఈ విద్యుత్ శాఖ బాగా పనిచేయాలని కోరుకుంటుంది. తప్పనిసరిగా మీ అసోసియేషన్ తరఫున మీ అందరినీ కోరుతున్నాను నేను. మీరు కూడా అదే విధంగా మీరు సహకరించండి. మీరందరూ కష్టపడి పనిచేస్తే తప్పనిసరిగా మన డిపార్ట్మెంట్ కి విద్యుత్ శాఖకి బాగా అంటే పేరు రావాలని నేను కోరుకుంటూ నేను మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. Request Honorable Deputy CM Garu to please release the Engineers Diary 2025. Diary, wall calendar and table calendar inauguration by our Honorable Deputy CM. Table calendar by our Honorable Principal Secretary to Energy, Government of Telangana and CMD TTGN.
inauguration of table calendar. Inauguration of wall calendar by CMD Transco D. Krishna Bhaskar garu. Inauguration of wall calendar by Sri D. Krishna Bhaskar garu, CMD TG Transco. ఇప్పుడు మనందరిని ఉద్దేశించి మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఫైనాన్స్ ప్లానింగ్ అండ్ ఎనర్జీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వారిని మనందరిని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా వారి అమూల్యమైన సందేశం ఇవ్వవలసిందిగా, దాంతో మనం మరింత ఉత్సాహంతో ఈ యొక్క సమ్మర్లో కానీ ఈ సంవత్సరం అంతా కూడా పనిచేసే విధంగా మనమందరం కూడా దాన్ని పాటించాలని కోరుతున్నాను. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు. తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ సంబంధించిన ఈ సమావేశంలో ముందుగా నూతన సంవత్సర డైరీని, క్యాలెండర్ని ఇనాగరేషన్ చేసుకున్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. సో ఈ కార్యక్రమంలో నాతో పాటు ఎనర్జీకి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా గారు, ట్రాన్స్కో సిఎండి కృష్ణ భాస్కర్ గారు, అట్లాగే ట్రాన్స్కోకి సంబంధించినటువంటి డైరెక్టర్స్, డిస్కమ్స్కి సంబంధించిన డైరెక్టర్స్ కూడా వచ్చారు. వారికి అట్లాగే వేదిక మీద ఈ అసోసియేషన్ సంబంధించి
మిత్రులు రత్నాకర్ రావు గారికి, వెంకటేశ్వర్లు గారికి, సదానందం గారికి, జనప్రియ గారికి, ఇంకా ఈ అసోసియేషన్కి సంబంధించి ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులందరికీ, పవర్ డిప్లొమా అసోసియేషన్ వారికి, అకౌంట్స్ స్టాఫ్ అసోసియేషన్ వారికి, ఏఈస్ అసోసియేషన్ వారికి, ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి, 327 యూనియన్ వారికి, మీ అందరికి కూడా 1104 యూనియన్ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ అంటేనే చాలా పవర్ఫుల్ అసోసియేషన్ ఇది. రాష్ట్ర జీడీపీకి సంబంధించి జరిగే ప్రతి ఉత్పత్తిలో మీ ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి పవర్కి సంబంధించి పూర్తి అనుబంధం ఉంది. దానికి పవర్ సంబంధించినంత వరకు బహుశా మన నూతన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నిత్యం మీ అందరి సహకారంతో రాష్ట్రంలో క్వాలిటీ పవర్ ఇస్తున్నందుకు ముందుగా నేను సంతోషిస్తా ఉన్నాను. మీ అందరి సహకారం, అట్లాగే మీలాంటి నిష్ణాతులు రాష్ట్ర ప్రజలకి క్వాలిటీ పవర్ని ఇవ్వటం కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం, మీరందరూ రాష్ట్ర ప్రజలకి పెద్ద ఎత్తున ఉపయోగపడుతూ రాష్ట్ర అభివృద్ధి జీడీపీలో కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడుతున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ప్రత్యేకంగా మీ అందరికీ అభినందనలు. చాలా రోజుల నుంచి మీ అందరితో మాట్లాడాలనుకుంటున్నాం. సరే, సమయం కలిసి రాలేదు. రకరకాల ప్రోగ్రామ్స్ వల్ల చాలా సందర్భాల్లో అనుకోని కూడా వాటిని క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఈరోజు ఆ అవకాశం వచ్చింది. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఎన్పీడీసీఎల్ ట్రాన్స్కో సంబంధించి సమ్మర్ ప్రిపరేషన్ గురించి లోతుగా రివ్యూ చేసుకుని వచ్చాను. ఆ రివ్యూలో వాళ్ళు చాలా స్పష్టంగా నాకు చెప్పింది ఏంటంటే, సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని కావాల్సినంత ప్రిపరేషన్ మేము చేసుకున్నాం, ఎటువంటి ఇబ్బంది లేకుండా రాబోయే రోజుల్లో క్వాలిటీ పవర్ని రాష్ట్రంలో అందించడానికి మేము సమాయత్తం అయి ఉన్నాము. మీరు చాలా ధైర్యంగా రాష్ట్ర ప్రజలకు చెప్పండి, ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పి వారు నాకు మాట ఇచ్చారు. సో నేను కూడా ధైర్యంగా చెప్తా ఉన్నాను. ఈ సమావేశం నుంచే రాష్ట్ర ప్రజలందరికీ మీ అందరి తరఫున మాటిస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్వాలిటీ పవర్ని ప్రజలకు కానీ, లేకపోతే పారిశ్రామికవేత్తలకు కానీ, వ్యవసాయదారులకు కానీ అందరికీ సంపూర్ణంగా ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి పవర్ని అందిస్తామని, దీనికి సంబంధించి ఎవ్వరూ ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదని ఈ సభ నుంచి రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను సమాచారం ఇస్తా ఉన్నాను. దానికి అనుగుణంగా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి మొదలు పెడితే కింది స్థాయి ఉద్యోగి వరకు ఈరోజు సమాయత్తమై పనిచేస్తా ఉంది. కాబట్టి వారి కృషితో రేపు పొద్దున ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరికీ పవర్ అందుబాటులో ఉంటుందని, ఇది చాలా సంతోషకరమైనటువంటి వార్త. కాబట్టి నేను ఇక్కడి నుంచి ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. సరే, ఇక ఇంత క్వాలిటీ పవర్ ఇస్తూ రాష్ట్ర అభివృద్ధిలో
ఇబ్బంది లేకుండా పనిచేస్తున్నటువంటి మా అందరి గురించి కూడా మీరు ఆలోచించాలని చెప్పి సంఘ నాయకులంతా కూడా దృష్టికి తీసుకొచ్చారు. నిజమే, సమాజం గురించి ఆలోచన చేసి మీ అందరి గురించి కూడా సమాజం ఆలోచన చేయాలి. పాలకులు మీ ద్వారా సమాజ హితం కోసం అహర్నిశలు పనిచేస్తున్నప్పుడు మీ క్షేమం గురించి, మీ కుటుంబ సభ్యుల క్షేమం గురించి కూడా ఆలోచన చేయాలి. అది మా బాధ్యత కూడా. తప్పనిసరిగా నేను మీ అందరికీ తెలిసిన విషయం, మన రాష్ట్ర సామాజిక ఆర్థిక అన్ని పరిస్థితులు మీకు తెలుసు. ఈ పరిస్థితుల్లో సాధ్యమైనంత మేరకు ఉద్యోగ వ్యవస్థకు కావాల్సినటువంటి సహకారాలన్నింటినీ సమయానికి అందిస్తూనే ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. వెసులుబాటు కలిగిన మరుక్షణమే ఉద్యోగస్తులకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మీ సమస్యల పరిష్కారం చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటుందని మీ అందరికీ మాట్లాడుతున్నాం. మేము రాగానే కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి ప్రమోషన్స్, దాదాపు 5,000 మందికి పైబడి ప్రమోషన్స్ ఒకటేసారి నిర్ణయం తీసుకుని రాష్ట్రంలో అమలు చేశాం. అట్లాగే కొన్ని చోట్ల రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి వారికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చాం. కంపాషనేట్ అపాయింట్మెంట్ చేయాల్సిన వాటికి కూడా అపాయింట్మెంట్ ఇచ్చాం. ఇంకా భవిష్యత్తులో చేయాలనుకున్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్స్ సంబంధించిన వాటి గురించి కూడా నిర్ణయాలు తీసుకుని ముందు పోతూనే ఉన్నాం. నేను చెప్పినట్టుగా ఇందాక సబ్స్టేషన్ శాంక్షన్ చేస్తూ సబ్స్టేషన్స్ తో పాటు అక్కడ మ్యాన్ పవర్ ను కూడా శాంక్షన్ చేస్తే బాగుంటుంది అని ఒక సలహా చెప్పారు, విచ్ ఈస్ ఎ వెరీ జెన్యూన్ సజెషన్. డెఫినెట్లీ వీ విల్ కన్సిడర్ ఇట్ వెరీ పాజిటివ్లీ అబౌట్ ఇట్. తప్పనిసరిగా దాని మీద దృష్టి సారించి అది శాంక్షన్ చేసేటప్పుడు వాటికి కావాల్సినటువంటి వ్యవస్థని ఏర్పాటు చేసుకుందాం అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. అట్లాగే దీన్ని ఆరోగ్యకరంగా హెల్తీగా ఉంచడం కూడా మనందరి బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరే సామాజిక బాధ్యతలో భాగంగా ఉచిత విద్యుత్ వ్యవసాయ ప్రోత్సహించడానికి రైతులకు ఇస్తున్నామని చెప్తా ఉన్నాం. ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నారంటే ఫ్రీగా ఇచ్చేస్తున్నారేమో అనేటువంటి భావం చాలా మందిలో ఉంది. ఫ్రీగా ఇన్ ద సెన్స్ రైతులు కట్టేటువంటి డబ్బుని ఆర్థిక శాఖ డిస్కౌంట్ కడతా ఉన్నాం. రైట్ కడతా ఉన్నాం కదా. సబ్సిడీ రూపేణ విద్యుత్ శాఖ డబ్బు కడతా ఉన్నామా. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ 12,484 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం విద్యుత్ శాఖకి రైతుల తరఫున డబ్బులు కట్టారు. వీటిని బకాయి పెట్టట్లేదు. ప్రతి నెల ఏ నెలది ఆ నెల, ఎందుకంటే మీ మీద భారం వేయకూడదు అనేటువంటి ఆలోచనతోనే మేము వచ్చిన దగ్గర నుంచి ఏ నెలది ఆ నెల డబ్బులు పే చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఇది హెల్దీగా ఉండాలి. అట్లాగే రాష్ట్రంలో గృహజ్యోతి అని 200 యూనిట్ లోపులో వాడుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఫ్రీ పవర్ ఇస్తా అని చెప్పాం. అందరూ చాలా ఫ్రీ పవర్ అంటే డబ్బులు కట్టించుకోరేమో. కన్జ్యూమర్స్ బదులు ఎవరైతే 200 యూనిట్లు వాడుకునేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ల తరఫున రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ విద్యుత్ శాఖ ప్రతి నెల డబ్బులు చెల్లిస్తా ఉన్నాం. ఒక్క నెల కూడా వదిలిపెట్టలేదు. ప్రతి నెల లెక్క కట్టిస్తా ఉన్నాం. దానికి సంబంధించి ఇప్పటికే 1,538 కోట్ల రూపాయలు చెల్లించాం విద్యుత్ శాఖ. మీరు కొన్ని లక్షల మంది కన్జ్యూమర్స్ దగ్గర నుంచి బిల్లు వసూలు చేసేదాన్ని సింప్లిఫై చేసి సింగిల్ అకౌంట్ నుంచి వాళ్ళ ఆ లక్షల మంది దగ్గర డబ్బు మేము ఒకళ్ళు కట్టేశాం.
సో వీఆర్ స్ట్రెంథనింగ్ ది డిపార్ట్మెంట్ ఆల్సో. అట్లాగే ఎడ్యుకేషన్ సంబంధించి కూడా 199 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తాం. మొత్తం ఇవన్నీ 14,211 కోట్లు, అంటే నియరింగ్ అబౌట్ 15,000 crores రాష్ట్ర ప్రభుత్వం ప్రజల తరఫు నుంచి ఉచితంగా మేము వాళ్ళకి ఇస్తామని చెప్పి వాళ్ళ తరఫున ఆ బిల్లు సంబంధించిన డబ్బు విద్యుత్ శాఖకు మేము చెల్లించేప్పుడు. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి సామాజిక బాధ్యతలో భాగంగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి వారి భారాన్ని, ప్రజలు కట్టాల్సిన భారాన్ని ప్రభుత్వం తీసుకొని మీ మీద కూడా మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉండటం కోసం వాళ్ళందరి తరఫున మీకు ప్రతి నెల డబ్బు కడతా ఉన్నాం. విద్యుత్ శాఖ ఆరోగ్యంగా ఆర్థికంగా బాగా ఉండాలి. సో నేను మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే, మీరు బలంగా ఈ శాఖ ఎంత బలంగా ఉంటే రాష్ట్రానికి అంత మంచిది. ఆర్థికంగా ఎంత బలంగా నిలదొక్కుని ఉంటే రాష్ట్రానికి అంత మంచిది. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి దోహదపడేటువంటి విద్యుత్ శాఖ ఎప్పుడు కూడా బలహీనంగా ఉండకూడదు. అది బలహీనంగా ఉంటే రాష్ట్రం బలహీనపడుతుంది. దీన్ని పూర్తిగా నమ్మేటువంటి ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే ఈ కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులందరూ కూడా ఈ సూత్రాన్ని సంపూర్ణంగా మేము నమ్ముతున్నాం. అందుకే తూచా తప్పకుండా ఆచరిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం రాగానే ముందుగా డిస్కమ్స్ రివ్యూ చేశాం, ట్రాన్స్కోస్ రివ్యూ చేశాం, జెన్కోని కూడా రివ్యూ చేసి ఈ జెన్కోలో ఎక్కడెక్కడైతే పెండింగ్ ఉన్నటువంటి అంశాలు ఉన్నాయో వాటిపైన దృష్టి సారించి దాని త్వరితగతిన ముందు తీసుకొని పోవడం కోసం ప్రయత్నం చేశాం. అందులో ఉదాహరణకి యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ సస్పెండ్ చేస్తే వదిలేశారు. 2021 నుంచి దాన్ని వదిలేశారు పూర్తి. వదిలేయటం వల్ల దాన్ని డిలే అవుతూ 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 అది ఖర్చు పెరిగిపోతాం. రాగానే ఎందుకు ఆగి ఉంది అనే ఆలోచన చేస్తే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ సస్పెండ్ చేశారు ఎన్జిటి వాళ్ళు. సో దానిపైన మళ్లీ తిరిగి గ్రామసభ పెట్టి పంపించి పర్మిషన్ తెప్పించుకుంటే తప్ప చేయలేమనంటే వార్ పూర్తి సమావేశం ఏర్పాటు చేసి దానిపైన క్యాలెండర్ ఫిక్స్ చేసి పలానా తారీఖు కల్లా మీరు ఇది చేయాల్సిందే గ్రామసభ. అక్కడి నుంచి వారికి కావాల్సిన సమాచారం పంపించాల్సి, అక్కడి నుంచి పర్మిషన్ ఏ రోజు తెచ్చుకోవాలి, ఎప్పటికల్లా పని పూర్తి చేయాలి, ఎప్పటికల్లా ప్రొడక్షన్లో తీసుకుని రావాలి అనేది వీక్లీ వైజ్ క్యాలెండర్ ఫిక్స్ చేసి ముందు పోబట్టి ఈరోజు మనం యాదాద్రి పవర్ ప్రాజెక్టు సంబంధించి యూనిట్ 2ని పూర్తిగా మనం పవర్ ఇవ్వడానికి ఈ రోజు కూడా యాదాద్రి సంబంధించిన పవర్ ప్రాజెక్ట్ ని వీక్లీ వైజ్ క్యాలెండర్ ఫిక్స్ చేసి మానిటర్ చేస్తా ఉన్నాం. అనుకున్న ప్రకారం మీ క్యాలెండర్ ఫిక్స్ చేసుకున్న దాని ప్రకారం పని అవుతుందో కావట్లేదు. కాకపోతే ఎందుకు కావట్లేదు, ఎందుకు కాకపోతే ఎవరు తప్పు, మీ తప్ప, మా తప్ప, మధ్యలో వాళ్ళు తప్ప అని ఎవరు ఎక్కడ రెక్టిఫై చేయాలనే దాన్ని నిత్యం మానిటర్ చేస్తాం. సో ఇస్ ద కేస్ ఈవెన్ విత్ భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్. అలా అన్ని పవర్ ప్రాజెక్టులు సంబంధించి కొన్ని హైడర్ పవర్ ప్రాజెక్టులు అయితే పూర్తిగా కాలిపోతే కూడా వదిలేశారు. అట్లాగే అక్కడ నేను ప్రత్యేకంగా పర్సనల్ గా వెళ్లి లోపలికి వెళ్లి చూసి వెంటనే రివ్యూ చేసి అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకొని కావాల్సిన మెటీరియల్ ఆర్డర్ చేయండి. ఆర్డర్ చేస్తే రావడానికి సంవత్సరం పడుతుంది అన్నమాట. అప్పటికి ఆర్డర్ కూడా చేసుకోవాలి. అంటే చాలా తక్కువ ధరగా వచ్చేటువంటి హైడర్ పవర్ ప్రాజెక్టు సంబంధించి అట్లా గాలికి వదిలేస్తే ప్రమాదం అని అటువంటి వాటిని కూడా లోతుగా రివ్యూ చేస్తూ వాళ్ళకు కూడా మేము చాలా స్పష్టంగా చెప్పాము. ఆ డైరెక్టర్స్ కూడా ఏ ప్రాజెక్టులో కూడా మీకు ఏ సమస్య ఉన్నా వెంటనే ఎనర్జీ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కానీ
లేకపోతే మీ హెడ్ ఆఫీస్లో ఇంకెవరు సంబంధిత అధికారులు ఉంటారో వారి సమాచారం ఇవ్వండి. మీకు ఎమ్మటే క్లియరెన్స్ తెప్పించుకోండి. క్లియరెన్స్ ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉంది అని అనుకుంటే నేను ఆల్ ద టైమ్ ఐఎమ్ అవైలబుల్ టు యూ. ఎక్కడా డిలే జరగడానికి వీల్లేదని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళందరికీ చెప్పాం. దానికి అనుగుణంగానే ఈరోజు కొద్దిగా ముందుకు పోతా ఉన్నాం. సో దాంట్లో భాగంగా సరే ప్రపంచం అంతా ఇప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ అంటాం. పొల్యూషన్ తగ్గించుకోవాలి, థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ తో పాటు ఆల్టర్నేటివ్ గా ఆలోచన చేసుకోవాలని చెప్తా ఉన్నాం. సో దాంట్లో తెలంగాణ రాష్ట్రం కూడా గత 10 ఏళ్లుగా ఎనర్జీ పాలసీ లేకుండా పోవటం వల్ల అటువంటి ప్రయత్నాలు ఏం జరగలేదు. వెంటనే దాని మీద కూడా దృష్టి సారించి తెలంగాణ కూడా ఈ దేశంతో కాదు ప్రపంచంతో కూడా పోటీ పడాలి. ఎనర్జీ ఒక న్యూ ఎనర్జీ పాలసీని తీసుకొని వచ్చాం. ఆ న్యూ ఎనర్జీ పాలసీని క్యాబినెట్ లో పెట్టాం, అసెంబ్లీలో పెట్టాం, అన్ని చోట్ల ఒక నిర్ణయం చేశాం, స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడాం, అందరి అభిప్రాయాలు తీసుకున్నాం. 4 గోడల మధ్యలో కూర్చొని మనం రాయటం కాదు, అసలు దేశంలో ఈ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళందరి అభిప్రాయాలు కూడా తీసుకుందాం. దానికి కావాల్సిన పెద్ద ఎత్తున స్టేక్ హోల్డర్స్ మీటింగ్ పెట్టమని ప్రత్యేకంగా పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు రావడానికి అనుగుణంగా ఉండేటట్టుగా న్యూ ఎనర్జీ పాలసీని ఈరోజు తీసుకొని వచ్చాం. ఆ న్యూ ఎనర్జీ పాలసీ విచ్ ఇస్ గోయింగ్ టు గెట్ అస్ మోర్ దెన్ 1 lakh crores ఇన్వెస్ట్మెంట్ ఈ రాష్ట్రంలో. నాకు తెలిసి అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్స్ న్యూ ఎనర్జీ పాలసీ ద్వారా ఈ రాష్ట్రంలోకి రాబోతా ఉంది. తద్వారా ఈ ఇన్వెస్ట్మెంట్స్ తో రాష్ట్ర అభివృద్ధి, టీడీపీ పెరగటం, పవర్ సరిపోయేంత రావటం, క్లీన్ ఎనర్జీ రావటం, పొల్యూషన్ తగ్గటం, ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశాలని మనం మీ అందరి సహకారంతో ముందు తీసుకొని పోతా ఉన్నాం. సో మీ అందరికీ నేను చెప్పేది ఈ సభ సందర్భంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే వీఆర్ ఆల్ ఆన్సరబుల్ టు దిస్ సొసైటీ, యూ అండ్ మీ, ఎవ్రీవన్. అకౌంటబిలిటీ కూడా ఉంది మనందరం. సో మనం ఈ ప్రజలకి ఎంతో పెద్ద ఎత్తున ఉపయోగపడగలం, వాళ్ళ అవసరాలు తీర్చడానికి మన వృత్తి ద్వారా ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నాం అనేది ప్రతి ఒక్కళ్ళు మనం ప్రతిరోజు పడుకునే ముందు ఈ రోజు మనం ఎంతవరకు న్యాయం చేయగలిగామనేది ఒక 5 నిమిషాలు ఆలోచన చేసుకొని పడుకొని పొద్దున్నే మళ్ళీ దానికి అనుగుణంగా పనిచేయగలిగినప్పుడు డెఫినెట్ గా ఈ రాష్ట్ర ప్రజలకు మనం న్యాయం చేయగలం. ఆ దిశలో మీరందరూ ఆలోచించాలని నేను సంపూర్ణంగా ఈ సభ వేదిక నుంచి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ సమస్యల్ని చాలా సమస్యలు చెప్పారు మిత్రులు మాట్లాడుతూ, వాటన్నిటికి సంబంధించి నేను మేనేజ్మెంట్ తో మీటింగ్ ఏర్పాటు చేపిస్తాను. మీ అందరికీ యూనియన్ మేనేజ్మెంట్ కూర్చొని చర్చించి విన్ విన్ సిచ్యువేషన్ తో కావాల్సిన విధంగా ప్లాన్ చేసుకొని ముందుకు పోదామని చెప్పి నేను మీ అందరి సమక్షంలో చెప్తా ఉన్నాను. అట్లాగే ట్రాన్స్ఫర్స్ అగైన్స్ క్లియర్ వేకెన్సీస్ బి కన్సిడర్డ్. ట్రాన్స్ఫర్స్ అన్ని మై రిక్వెస్ట్ టు యూ ఆల్, మనం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఉద్యోగం చేసే మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఇబ్బంది ఉండకూడదనేది మా అందరి ఆలోచన. ట్రాన్స్ఫర్స్ అన్ని ఎడ్యుకేషన్ క్యాలెండర్ ఉంటుంది కదా, సమ్మర్, ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం బ్యాన్ లిఫ్ట్ చేసి ట్రాన్స్ఫర్స్ అందరికీ సమర్పిస్తుంది. ఆ సమయంలో డెఫినెట్ గా మీ అందరూ కోరుకున్నట్టుగా ఎవరికి ఎక్కడ కావాలనుకుంటే ఆ సిస్టమ్ ప్రకారం ట్రాన్స్ఫర్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది ఉంది. ఫైన్, సరే అట్లా కాకుండా ఎమర్జెన్సీగా కొంతమందికి కదా మెడికల్ పరంగా కానీ ఇంకో పరంగా కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరైనా కన్సల్ట్ చేయాలనుకున్నప్పుడు అది ఎక్సెప్షనల్ కేసెస్ లో ఆన్ డెప్యుటేషన్ మీద తీసుకొని రావడానికి అది కేస్ టు కేసు ఆలోచన చేసి చేయడానికి ప్రభుత్వానికి ఇబ్బంది లేదు. కానీ ఎప్పుడు పడితే అప్పుడు ట్రాన్స్ఫర్స్ అని అంటే అది మీకే ఇబ్బంది.
మీరు ఇవాళ ప్లాన్ చేసుకుంటారు, నేను ఇక్కడ పని చేస్తా ఉన్నాను కానీ నా పిల్లల్ని స్కూల్లోనో కాలేజీలోనో లేకపోతే నా ఇల్లు నేను ఇక్కడ ఉంటాం అనేది ప్లాన్ చేసుకున్నాను. ఆ ప్లాన్ ని డిస్టర్బ్ చేసే విధంగా మనం చేస్తే టోటల్ ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి అట్లా చేయొద్దని నేను అధికారులు కూడా చెప్పాను. డెఫినెట్లీ వీ విల్ గో బై ది ఎగ్జిస్టింగ్ నార్మ్స్ అండ్ సిస్టమ్ ప్రకారం మీరు అందరూ ఇవాల్వ్ చేసినటువంటి సిస్టమ్ ప్రకారం పోదామని చెప్తూ, ఇక క్లియర్ వేకెన్సీస్ లో ఆన్ ప్రమోషన్ వేకెన్సీస్ అరేంజ్ అయినప్పుడు డెఫినెట్ గా పోస్ట్ చేయాల్సి వస్తుంది, అవి చేస్తాం, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. సో మీ అందరికీ ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పారు, వాటన్నిటి కూడా నేను రాసుకున్నాను. వాటన్నిటిని సాధ్యమైనంత వరకు మేము త్వరగానే రివ్యూ చేసి సంపూర్ణంగా పూర్తి చేయబోతున్నాం. ఎటువంటి ఇబ్బంది లేదని అందరికి తెలియజేస్తూ, సరే ఈ నూతన సంవత్సర సందర్భంగా మీతో మాట్లాడేటువంటి అవకాశం ఏర్పడినందుకు, దాన్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు అసోసియేషన్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకటి మాత్రం నేను చెప్పగలను, దిస్ గవర్నమెంట్ ఈజ్ ఓపెన్ టు ఆల్. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, భావ వ్యక్తీకరణ సంపూర్ణంగా ఆహ్వానిస్తుంది. అది పొగడ్త కావచ్చు, విమర్శ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా మీరు చెప్పుకోవచ్చు. విమర్శిస్తున్నారు అని చెప్పి వాళ్ళ మీద ఒక రకమైన ఒత్తిడి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఇట్ ఈస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యువర్ థాట్. మీ అభిప్రాయాన్ని మీరు వ్యక్తపరుస్తూ ఉన్నారు. అది రైటో రాంగో కాదని మేము మెసేజ్ చేసుకొని నిర్ణయాలు తీసుకోవాలి తప్ప, అది ఎక్స్ప్రెస్ చేసి కాబట్టి వాళ్ళ మీద మనం చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచన మాకు లేదు. వీఆర్ ట్రూ డెమోక్రటిక్ గా మేము ఈ పాలన సాగించాలనేటువంటి ఆలోచన. బట్ అట్ ది సేమ్ టైం మంది ఎసెన్షియల్ సర్వీసెస్ కింద వస్తుంది కాబట్టి నేను మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, ఈ ఎసెన్షియల్ సర్వీసెస్ లో ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగానే మన భావ వ్యక్తీకరణ ఉండాలని చెప్పి మేము అందరం కోరుతాము. మా డోర్స్ అన్ని మూసేసినప్పుడే, మీకెవరికి ఇంటరాక్ట్ కావడానికి అవకాశం లేనప్పుడే బయటకు వచ్చి మీరు ప్రదర్శన చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ మేమే చెప్తున్నాం, మా డోర్స్ ఆల్వేస్ ఓపెన్. సో మీకు ఆ పరిస్థితే లేదు అసలు. నాట్ అనేది మేమే కాదు, మా క్యాబినెట్ లో ఉన్న ప్రతి మంత్రి కూడా ప్రజలను కలవటానికి, అధికారులను కలవటానికి, వారు చెప్పిన వినటానికి, సాధ్యమైనంత వరకు వాటి సొల్యూషన్స్ కనుగొనడం కోసం మనం ప్రయత్నం చేసుకుంటూ ముందుకు పోవాలనే విధానంలో సంపూర్ణంగా నమ్మకం ఉన్నటువంటి ప్రభుత్వంగా మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నాను. హ్యావ్ ఎ వండర్ఫుల్ లైఫ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ న్యూ ఇయర్ మీ జీవితాల్లో మంచి వెలుగులు నింపాలని, బాగా మీ శక్తి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి ఆర్థిక సంపద పెరగాలని, తద్వారా రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులందరూ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ముగిస్తాను. ఈ యొక్క సమావేశానికి కూర్చోండి. ఈ సమావేశానికి వచ్చినందుకు ఒక గుర్తుగా అసోసియేషన్ తరఫున అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సీఎం చీఫ్ గెస్ట్ కి, గెస్ట్ ఆఫ్ ఆనర్స్ కి మూమెంట్ వస్తుంది.
రౌండ్ చేయండి.